పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఈటీపీలు ఉన్నాయి, పర్యవేక్షణ లేదు. పరిశ్రమల వ్యర్థ జలాలు సముద్రంలోకి వెళ్తూ ఈటీపీలు కాగితాల్లోనే పనిచేస్తున్నాయా? శుద్ధులైన వ్యర్థ జలాల్ని గుర్తించే వ్యవస్థ ఏది? బైపాస్ లైన్లపై నిరంతర నిఘా ఉందా? ఆన్లైన్ మానిటరింగ్ డేటా లేదా? పరిశ్రమలకు అనుమతులున్నాయి, ఎంప్లాయ్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈటీపీ ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, తనిఖీలు చేయాల్సిన వ్యవస్థ కూడా ఉంది. కానీ అసలు ప్రశ్న ఒక్కటే, పరిశ్రమ నుంచి బయటకు వచ్చే ప్రతి చుక్క వ్యర్థ జలం శుద్ధి చేసిన తర్వాతే బయటకు వెళ్తుందని ఎవరు నిర్ధారిస్తున్నారు? పారిశ్రామిక ప్రాంతాల నుంచి వ్యర్థ జలాలు బయటకు వచ్చి చివరకు సముద్రంలో కలుస్తున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షణ వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిశ్రమలో ఈటీపీలు ఏర్పాటు చేయించడమే పీసీబీ బాధ్యతగా భావిస్తే సరిపోదని, నిరంతరం పనిచేస్తున్నాయా? పూర్తి సామర్థ్యంతో శుద్ధి చేస్తున్నాయా? శుద్ధి చేయని వ్యర్థ జలాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో బయటకు పంపుతున్నారా అనే అంశాలను నిరంతరం పరిశీలించాల్సిన బాధ్యత కూడా నియంత్రణ వ్యవస్థపై ఉంటుంది. పరిశ్రమకు ఈటీపీ ఉందని రికార్డులో నమోదు కావడం ఒక విషయం, అది రోజుల్లో 24 గంటలు అవసరమైన ప్రమాణాలతో పనిచేయడం మరో విషయం. పరిశ్రమ ఎంత పరిణామంలో నీటిని వినియోగిస్తుంది, ఎంత వ్యర్థజలం ఉత్పత్తి అవుతుంది, అందులో ఎంత ఈటీపీలోకి వెళ్తుంది, ఎంత శుద్ధి అవుతుంది, చివరికి ఎంత బయటికి వెళ్తుంది, ఈ వాటర్ బ్యాలెన్స్ను పీసీబీ అధికారులు ప్రతిరోజు సరిపోలుస్తున్నారా? ఉత్పత్తి సామర్థ్యం, నీటి వినియోగం, ఈటీపీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో మధ్య భారీ వ్యత్యాసం ఉంటే వెంటనే అలారం మోగే వ్యవస్థ ఉందా? లేక పరిశ్రమలు సమర్పించే రికార్డులనే ఆధారంగా తీసుకుంటున్నారా? బైపాస్ ఉంటే పట్టుకునేది ఎవరు? అసలు కీలకమైన ప్రశ్న ఇది. ఈటీపీని దాటించి వ్యర్థ జలాలను బయటకు పంపే అవకాశం లేకుండా పైప్లైన్ వ్యవస్థను పీసీబీ మ్యాపింగ్ చేసిందా? ప్రతి పరిశ్రమకు సంబంధించిన డ్రైనేజీ నెట్వర్క్, ఈటీపీ లైన్లు, చివరికి డిశ్చార్జ్ పాయింట్లు అధికారుల వద్దున్నాయా? అనధికార బైపాస్ లైన్ ఏర్పాటైతే రియల్ టైంలో గుర్తించే మెకానిజం ఏమిటి? అధికారులు తనిఖీకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈటీపీ నడిపించి మిగతా సమయంలో పరిస్థితి మారిపోతే దాన్ని గుర్తించే సాంకేతిక వ్యవస్థ ఉందా? ఇలాంటి అనుమానాలకు సమాధానం చెప్పాల్సింది పీసీబీనే. రాత్రి 12 గంటలకు కూడా పీసీబీ కళ్లు తెరిచే ఉంటాయా? కాలుష్య నియంత్రణ అంటే కార్యాలయాల సమయాల్లో జరిగే తనిఖీలే ముగిసే వ్యవహారం కాదు. అర్ధరాత్రి పరిశ్రమల నుంచి వ్యర్థజలం బయటకు వస్తే ఎవరు చూస్తారు? సెలవు రోజుల్లో డిశ్చార్జ్ జరిగితే ఎవరు గుర్తిస్తారు? భారీ వర్షాల సమయంలో వర్షపు నీటితో కలిపి వ్యర్థజలాలు బయటకు పంపితే గుర్తించే వ్యవస్థ ఏమిటి? గత ఏడాది కాలంలో పీసీబీ అధికారులు ఎన్ని రాత్రి తనిఖీలు చేశారు? ఎన్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించారు? ఎన్ని నమూనాలు సేకరించారు? ఎన్ని నమూనాలు ప్రమాణాలకు విరుద్ధంగా వచ్చాయి? ఈ గణాంకాలను ప్రజల ముందుంచాలి. సముద్రం చివరి డంపింగ్ యార్డ్ అయిపోయిన దాఖలాలు కనిపిస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థ జలాలు చివరికి సముద్రంలోకి చేరుతున్నాయనే ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. సముద్రంలో కలిసిపోయిందంటే సమస్య ముగిసిపోయినట్టు కాదు. డిశ్చార్జ్ పాయింట్ల వద్ద నీటి నాణ్యత, సమీప తీర ప్రాంత జలాల పరిస్థితి, సముద్ర జీవ వ్యవస్థపై ప్రభావం వంటి అంశాలపై శాస్త్రీయ పర్యవేక్షణ అవసరము. సముద్రంలోకి వెళ్లే ప్రతి ప్రధాన పారిశ్రామిక అవుట్ఫాల్ వద్ద ఆటోమేటిక్ మానిటరింగ్ ఉందా? అంటే ఆ డేటా ఎక్కడా? లేకపోతే ఇప్పటివరకు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఆన్లైన్ డేటా ఎందుకు ప్రజల ముందుకు రాదు? కాలుష్య నియంత్రణలో పారదర్శకత అత్యంత కీలకమో. పరిశ్రమ వ్యర్థజలాలకు సంబంధించిన కీలక పారామీటర్ల మానిటరింగ్ ఫలితాలను ప్రజలు సులభంగా చూసే విధంగా ఎందుకు అందుబాటులో ఉంచకూడదు? ఏ పరిశ్రమ ఎప్పుడు ప్రమాణాలు దాటింది, ఎంతసేపు దాటింది, పీసీబీ ఏ చర్య తీసుకుంది? ఈ సమాచారం బహిరంగంగా ఉంటేనే నియంత్రణ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలుగుతుంది.
నమూనా ఎప్పుడు తీసుకుంటారు, పరిశ్రమకు ముందా తెలుసా అంటే అవుననే సమాధానం వస్తుంది. తనిఖీకి ముందుగా సమాచారం ఇచ్చి నమూనాలు తీసుకుంటే అసలు పరిస్థితి బయటపడుతుందా అన్న ప్రశ్న కూడా కీలకమే. అందుకే ఈటీపీ, ఇన్లెట్, అవుట్లెట్, పరిశ్రమ వెలుపల డ్రైన్లు, చివరి డిశ్చార్జ్ పాయింట్ల వద్ద అప్రకటితంగా నమూనాలు సేకరించాలి. అవసరమైతే ఒకే సమయంలో వివిధ ప్రాంతాల్లో నమూనాలు తీసుకొని వాటి రసాయనిక లక్షణాలను పోల్చాలి. అప్పుడే వ్యర్థజలం ఎక్కడి నుంచి వస్తుందనే దానిపై శాస్త్రీయ ఆధారాలు లభించాయి. పీసీబీకి ఆ 15 ప్రశ్నలివే. ప్రతి పరిశ్రమ ఈటీపీ పనితీరు ఎంత తరచుగా తనిఖీ చేస్తున్నారు, గత ఏడాదిలో ఎన్ని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు, రాత్రి వేళల్లో ఎన్ని తనిఖీలు చేశారు, ఈటీపీ ఇన్లెట్, అవుట్లెట్ నుంచి ఎన్ని నమూనాలు తీసుకొచ్చారు, వాటిలో ఎన్ని ప్రమాణాలు దాటాయి, పరిశ్రమల నీటి వినియోగం, వ్యర్థజల ఉత్పత్తికి వాటర్ బ్యాలెన్స్ ఆడిట్ చేస్తున్నారా, ఈటీపీలను దాటించే బైపాస్ పైప్లైన్లను గుర్తించేందుకు ఏ వ్యవస్థ ఉంది, ప్రధాన డిశ్చార్జ్ లైన్లకు ఫ్లో మీటర్ ఉన్నాయా, వాటిని ట్యాంపర్ చేస్తే వెంటనే గుర్తించే అలారం వ్యవస్థ ఉందా, ఆన్లైన్ ఎంప్లాయ్మెంట్ మానిటరింగ్ డేటాను అధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారా, డేటా నిలిచిపోయినప్పుడు లేదా అసాధారణ రీడింగ్స్ వచ్చినప్పుడు తీసుకునే చర్య ఏమిటి, సముద్రంలో కలిసే అవుట్ ఫాల్ పాయింట్ల వద్ద ఎంత తరచుగా నమూనాలు తీసుకుంటున్నారు, ఉల్లంఘనలు గుర్తించిన పరిశ్రమలపై ఇప్పటివరకు ఎంత పర్యావరణ పరిహారం విధించారు, ఎన్ని షోకాజ్, మూసివేత లేదా ఇతర చట్టపరమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మొత్తం తనిఖీలో నమూనాల ఫలితాలు, చర్యల వివరాలను ప్రజలకు విడుదల చేయడానికి పీసీబీ సిద్ధమా? ఈటీపీ ఉంది అనే సర్టిఫికేట్ కాదు, ఫలితం కావాలి. కాలుష్య నియంత్రణలో అసలు ప్రమాణం పరిశ్రమ గేటు లోపల ఈటీపీ కనిపించడం కాదు, పరిశ్రమ గేటు బయటకు వచ్చే నీరు ఎంత శుద్ధిగా ఉంది, సముద్రంలోకి చివరకు ఏం చేరుతుంది అన్నదే అసలు పరీక్ష. ప్రజలు కోరుతున్నది కూడా అదే. పీసీబీ పరిశ్రమలపై నిజంగా కఠినమైన పర్యవేక్షణ నిర్వహిస్తుంటే ఆ వివరాలను బయట పెట్టాలి. పరిశ్రమల వారీగా తనిఖీల తేదీలు, ఈటీపీ సామర్థ్యం, ఉత్పత్తి అయ్యే వ్యర్థజలాల పరిణామాలు, నమూనాల ఫలితాలు, ఉల్లంఘనలు, తీసుకున్న చర్యలు అన్నిటినీ బహిర్గతం చేయాలి. ఎందుకంటే సముద్రంలో కలిసిన తర్వాత కాలుష్యాన్ని వెనక్కి తీసుకోలేం, ముందే అడ్డుకోవాలి. ఈటీపీలపై నిరంతర నిఘా లేకపోతే నిబంధనలు కాగితాలకే పరిమితమవుతాయి. పర్యవేక్షణ బలహీనమైతే కాలుష్యానికి దారి తెరుచుకుంటుంది. పరిశ్రమ నుంచి సముద్రం వరకు ప్రతి చుక్క వ్యర్థజలాన్ని పర్యవేక్షించే మెకానిజం మీ దగ్గర ఉందా? ఉంటే ఆ డేటాను ప్రజల ముందుంచండి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.